నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి. శివుని భర్తగా పొందాలన్న నిశ్చయంతో కఠోర తపస్సు చేసిన అవతారం బ్రహ్మచారిణి. ఈ స్వరూపం ఎక్కువగా ధ్యానంలో గడపడం వల్ల ఆమెను పూజించేవారు ధ్యానం చేయడం ద్వారా ఇంద్రియ నిగ్రహం పొంది మోక్షాన్ని సాధిస్తారని చెప్పబడుతుంది. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలంతో అమ్మవారు దర్శనమిస్తుంది. ఆకుపచ్చ దుస్తులు, చామంతి పూలు, పులిహార అమ్మవారికి ప్రీతికరం. అమ్మవారిని స్తుతించే శ్లోకం: దదానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతో మయీ బ్రహ్మచారిణ్యనుత్తమా.